ఈ రోజు మా విలేజ్లో వెదిరిపత్తి ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరుగుతుందని తెలిసి అక్కడికైతే వెళ్తున్నాను. రండి చూద్దాం మ్యాచ్ ఎలా జరుగుతుందో. మొత్తానికి మ్యాచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. పచ్చని పొలాల మధ్య మ్యాచ్ అయితే మాత్రం మంచి రసవత్తరంగా జరుగుతుంది. నేను అక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేసానో లేదో మా అంకిగడ వెంటనే వికెట్ తీసేసాడు. ఏంటి ఈ వెదిరిపత్తి ప్రీమియర్ లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అడిగిదానండి ఒకసారి. ఈ విపిఎల్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2018లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది కూడా వాళ్ళు ఎన్ని పనులున్నా సరే ఆగస్టు నెలలోని ఏదో ఖాళీ తీసుకొని ఊర్లో ఉన్న యూత్ మొత్తం కలిసి ఆడతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి ఆ సండే అన్ని మర్చిపోయి ఆడుతూ ఉంటారు. ఫుల్ డే మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ డే ఎక్కడే గడుపుతారు. ఒక భోజనానికి ఇంటికి వెళ్తారు. అది చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎనర్జెటిక్ గా కూడా అవుతుంది అనమాట. ఫస్ట్ వీకే జూనియర్ విపిఎల్ కూడా అయ్యింది. అది కూడా లాస్ట్ 3 సంవత్సరాల నుంచి అది స్టార్ట్ చేసాం. అది కూడా చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ఈ విపిఎల్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎవరికి వచ్చింది? ఎలా వచ్చిందంటే మామూలు యూత్ కే రెగ్యులర్ గా స్కూల్లో ఉన్నప్పుడు ఆగస్ట్ 15 గేమ్స్ అయ్యి మన స్కూల్లో వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు. కానీ మనం పెద్ద అయిన తర్వాత మనలో ఉన్న పిల్లలు అనేది మర్చిపోతాం. ఆగస్ట్ 15 కి వాళ్ళు పోటీ పడి ఎంత పోటీ పడతారు. అది ఫీల్డ్ లో ఉన్నంత సేపు వాళ్ళకి వాళ్ళు యుద్ధంలో ఆడతారు. కానీ బయటకు వచ్చాక అందరం ఒకటే అనమాట. చాలా అద్భుతంగా జరుగుతుంది. సూపర్. అయితే మరి ఈ థాట్ అయితే మంచి. మరి దీనికి ఎవరైనా స్పాన్సర్షిప్ కానీ మీరు అందరు కలిసి అలా చేసుకునే ఒక ఎంట్రీ ప్లేయర్ ఫీజు ఉంటది. ఇది స్టార్టింగ్ 100 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 160 అనమాట. వాళ్ళకి గెలిచిన వాళ్ళు ఏదైనా టీ షర్ట్లు అనేది కొట్టించుకుంటున్నారు ప్రతి టీ-షర్ట్స్. అంటే మీ మనీ తోటి మీరు టీ షర్ట్స్ అవి కూడా ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ కూడా చిన్నపిల్లలు ఫాలో అవుతున్నారు అనమాట. వాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా అలాగే ఆడడం మొదలు పెట్టారు. మరి ఇప్పుడు క్రికెట్ కావాలి కిట్ అది ఎవరు ఇస్తారు? అలా ఏం లేదు. మనకి ఇప్పుడు చిన్నపిల్లలకి అయితే మాక్సిమం నేను చూసుకుంటాను. వాళ్ళు మన తోచినంత పెద్దలు కూడా వాళ్ళు ఏమైనా బాల్స్ ఏమైనా ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తాం అనమాట. బాగా సపోర్ట్ చేశారు సీనియర్స్ కూడా జూనియర్స్ అయినప్పుడు. చాలా ఇది సీజన్ 8 మరి ఈ సీజన్ ఎవరికి వెళ్తారు చూడాలి. ఇందులో టీమ్స్ ప్రవీణ్ ప్యాంథర్స్, విడిపి కింగ్స్, విడిపి సూపర్ కింగ్స్ అని మొత్తం 3 టీంలు. మరి జూనియర్ లీగ్ అయింది కదా, అవి కూడా 3 టీంలు. అవి రాయల్ ఛాలెంజర్స్ విడిపి సూపర్ కింగ్స్, ఇంకోటి ఎలైట్ ఈగల్స్ అన్నమాట. ఇప్పుడు మొత్తం సెలబ్రేషన్ ఎప్పుడు చేస్తారు? ఈవినింగ్ ఉంటుంది. గట్టిగా ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ కవర్ చేస్తారు. చూసారు కదా మన వెదిరిపత్తి ప్రీమియర్ లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఏంటన్నది. ఇంత మంచిగా జరుగుతున్న మ్యాచ్ మధ్యలో అసలు ఏమైంది అదేంటో పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ అండ్ ఫాలో అవర్ ఛానల్ లవ్ తేజ్ ఎక్స్ప్లోరర్.